హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు నాకు ఒక డౌట్ అయితే అడగడం జరుగుతుంది. సార్, మా పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదా, మా పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయా, లేదా డిఫెన్స్ అకాడమీలోని జాబ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎన్డీఏలో డైరెక్ట్గా వాళ్ళు జాయిన్ అవుతారా, లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుందా లేదా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఒక డౌట్ అయితే అడగటం అయితే జరుగుతుంది. ఇలా డిఫరెంట్ గా డౌట్స్ అనేవి అడుగుతారండి. ఈ రోజు వీడియోలో ఆ ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజ్ అండి. గత 10 years గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి చాలా మంది విద్యార్థులు అనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే మీకు అందరికీ కూడా చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ, సైనిక్ స్కూల్ కి సంబంధించి ఆన్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇంత తక్కువ కాస్ట్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరగటం లేదు. అంత తక్కువ కాస్ట్ లో అయితే మనం కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కంటెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే, ఎందుకు ఈ ప్రశ్న అనేది వస్తుందంటే, మీకు అందరికీ తెలిసిందే, సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లోని సంవత్సరానికి 1,80,000 ఓకేనా, 1,80,000 1,85,000 రూపాయల ఫీజు అయితే ఉండటం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని స్కూల్స్ లో ఇదే ఫీజు తీసుకుంటారు, మరికొన్ని స్కూల్స్ లో ఏంటంటే ఇంతకన్నా ఎక్కువ ఫీజెస్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ మనం వీడియోస్ లో చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకేనా? కొన్ని స్కూల్స్ లో అయితే 2,80,000 రూపాయలు, 3 లక్షల రూపాయల వరకు కూడా ఒక సంవత్సరానికి ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఒక సంవత్సరానికి అంత ఫీజు. 6th క్లాస్ లో జాయిన్ అయ్యే పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునేటప్పటికి ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు పేమెంట్ అనేది మనం పే చేస్తున్నట్లయితే ఎంత ఫీజు అవుతుందో ఒకసారి మీరు కాల్కులేషన్ వేసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఫీజు అనేది మళ్ళీ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం అనేది 10 to 15% ఇంక్రీజ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళ ఫీజు అనేది చాలా ఎక్కువగా పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదంతా ఆలోచించుకొని పేరెంట్స్ అనేవాళ్ళు మనకి డౌట్ అయితే అడుగుతారు, సార్ మా పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఫైనల్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చేస్తుందా, ఎన్డీఏలో జాయిన్ అవుతారని చెప్పి అడుగుతున్నారు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి, ఏదైతే సైనిక్ స్కూల్స్ ఉంటాయో, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో సైనిక్ స్కూల్స్ లో కూడా స్కూల్స్ అదే విధంగా ఉంటాయి. ఇక్కడ మనం ఏ స్కూల్లో జాయిన్ చేసేది దేనికోసం, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం కోసం అనేది మనం జాయిన్ చేస్తాం. అలాగే సైనిక్ స్కూల్లో మనం జాయిన్ చేసేది కూడా అందుకోసమే జాయిన్ చేస్తాం. కానీ స్కూల్లో జాయిన్ అయ్యి బయటకు వచ్చేసిన ఎవరైతే రిలీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి వచ్చేవండి. ఓకేనా? ఈ స్కూలే కాదు, ఏ స్కూల్ అయినా సరే ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు జాబ్స్ వచ్చేస్తాయి, లేకపోతే మీకు సీట్స్ వచ్చేస్తాయి అని చెప్పినట్లయితే అది ఎవరు కూడా మీరు నమ్మద్దు. ఓకేనా? సైనిక్ స్కూల్లో జాయిన్ అయినట్లయితే ఫైనల్లీ వాళ్ళు 10th క్లాస్ తర్వాత కానీ లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నార్మల్ విద్యార్థులు మన ఇంటి దగ్గర చదువుకునే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ చదువుకునే విద్యార్థులు బయటకు ఏ విధంగా వస్తారో అదే విధంగా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా విద్యార్థులు బయటకు రావటం అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఒకేలాగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఏ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారో, మనం ఏ జాబ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో ఆ జాబ్స్ కి సంబంధించి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఆ జాబ్స్ మనం రాసి జాబ్ అనేది సంపాదించాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంది. ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎందుకంటే సైనిక్ స్కూల్ అనేది డిఫెన్స్ కి సంబంధించిందే కదా. ఇందులో జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఎన్డీఏలోకి వెళ్ళిపోతారనే ఒక అపోహలు అయితే చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇది చెప్పారని కూడా నేను వింటున్నానండి. వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ విధంగా చెప్పారని చెప్తున్నారు. దయచేసి అది నమ్మద్దు. ఎన్డీఏ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 17 years కానీ 18 years కానీ 19 years కానీ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ 3 years అనమాట నోటిఫికేషన్ వచ్చేటప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ మీకు ఏజ్ కూడా మెన్షన్ చేస్తారనమాట.
ఆ ఏజ్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది గవర్నమెంట్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా రాసి క్వాలిఫై అయిన తర్వాత మీరు సైనిక్ స్కూల్స్లో వెళ్ళి జాయిన్ అవుతారు, అదే విధంగా ఎన్డీఏ ఎగ్జామ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పట్లాగే మనం వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వెళ్ళి ఎగ్జామినేషన్ రాయవలసి అనేది ఉంటుంది. అలాగే ఏవైనా డిఫెన్స్కి సంబంధించిన అది జాబ్స్ అయినా సరే దానికి సంబంధించి కొన్ని టెస్ట్లు అయినా ఉంటాయి. కొన్ని జాబులకి ఫిజికల్ టెస్ట్లు అయినా ఉంటాయి, కొన్ని జాబులకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్స్తో పాటు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, కొన్నిటికి వీటితో అంతకన్నా పెద్ద జాబ్స్ అయినా అనుకున్నట్లయితే ఇంటర్వ్యూస్ కూడా బేస్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా క్రాక్ చేసుకొని వెళ్ళినట్లయితే మనకి జాబ్స్ అయినా వస్తాయండి. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైనిక్ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు జాబ్స్ వచ్చేస్తాయి మా పిల్లలకి అనే ఆలోచనతో అయితే మాత్రం మీరు జాయిన్ చేయమాకండి. ఓకేనా? సో వచ్చిన తర్వాత అందరు విద్యార్థుల్లాగే వీళ్ళు కూడా బయట ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాళ్ళు అవి రాయవలసి ఉంటుంది, అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయ్యి అందులో ర్యాంక్స్ వీళ్ళు సంపాదించినట్లయితేనే గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా చెప్పారండి, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్డీఏలో వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అంట, లేకపోతే వేరే జాబ్స్ డిఫెన్స్లో వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అంట. సో ఇవన్నీ కూడా మిత్ అండి, మీరు నమ్మద్దు. కాకపోతే ఏంటంటే మళ్ళీ పేరెంట్స్కి ఇంకొక డౌట్ అనేది వస్తుంది, సార్ అలాంటప్పుడు ఇంత ఫీజులు పే చేసి సైనిక్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయాలి అనే ప్రశ్న అయితే రావడం అయితే జరుగుతుందండి. దాని గురించి కూడా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరు 90s కిడ్స్ అయితే ఎవరైతే పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మనం చూసినట్లయితే మనం చదువుకునే రోజులు స్కూల్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి, ప్రత్యేకించి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. సో ఈవినింగ్ అయ్యేసరికి గేమ్స్ పీరియడ్స్ ఉంటాయి, మనం వెళ్ళి ప్లే గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, అంతా కూడా చాలా బాగుండేది అనమాట. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మనం చదువుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఈ రోజు మనం వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ చదువులు అయిపోయాయండి పిల్లలందరూ కూడా. ఓకేనా? ఒక టౌన్లో తీసుకున్నట్లయితే ఒక చిన్న అపార్ట్మెంట్ లేకపోతే 4-5 అంతస్తుల ఒక అపార్ట్మెంట్లోనే ఒక ఇన్స్టిట్యూట్ అయితే పెట్టడం జరుగుతుంది. అందులోనే ఒక వేల మంది విద్యార్థులను తీసుకెళ్ళి కుక్కేస్తున్నారు అనమాట. వాళ్ళకి సరిగా గాలి కూడా ఆడదు. పైగా ఈ పిల్లలకి ఏంటంటే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచే సో పెద్ద పెద్ద బుక్స్ బండిల్స్ వాళ్ళ బరువు కన్నా ఈ బుక్స్ ఎక్కువగా బరువుగా ఉంటాయి. అవి వాళ్ళు వెనకని కట్టేసి పంపించడం. అప్ టు 10th క్లాస్కి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారో అంతే వెయిట్ బుక్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఈ బుక్స్తో పాటు ఎవ్రీడే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ కాకుండా సో ఒక బుక్ అనేది ఇవ్వటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హోంవర్క్లు అని చెప్పు లేకపోతే బై హార్ట్. ఓకేనా? సో కంఠస్థం పెట్టడం, బుక్స్ని కంఠస్థం పెట్టడం. ఈ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధంగా తయారైంది. అంటే స్వాతంత్రంగా విద్యార్థి అనేవాడు తనకు తానుగా ఆలోచించుకునే పరిస్థితి నుంచి బయటకు వచ్చి చాలా కాలం అవుతుందండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకున్నట్లయితే మన పిల్లలు అనేవాళ్ళు సో ఖచ్చితంగా ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాల్సి అనేది ఉంటుంది. ఓకేనా? మీ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువగా లేదు, మేమంతా ఇన్వెస్ట్ చేసుకోలేము అనుకున్నట్లయితే నవోదయ ఉంది. సో నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. సో అందులో జాయిన్ అవ్వండి. సో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో వాళ్ళు చదువుకు సంబంధించి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదంతా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. ఓకేనా? సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్క స్కూల్ ఖచ్చితంగా ఒక 10 నుంచి 80 ఎకరాలు 100 ఎకరాల్లోని స్కూల్ అనేది ఉంటుంది. వాళ్ళ బిల్డింగ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్ కానీ వాళ్ళు ఆడుతున్న గేమ్స్కి సంబంధించిన ప్లే గ్రౌండ్స్ కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫిజికల్గా ఫిట్నెస్ అదంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక సైనిక్ స్కూల్కి మీరు సంబంధించి 1,80,000 రూపాయలు ఒక గవర్నమెంట్ స్కూల్కి మీరు పే చేశారంటే ఏదైతే మీరు ఫీజు అనేది పే చేశారో ఆ ఫీజ్ తగ్గట్టే ఒక చదువు అనేది వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? చదువు అంటే ఇప్పుడు మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుక్స్లో చదువుకొని ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ ఉంటుందో అది ఒక్కటే కాదండి. ఓకేనా? సో ఒక విద్యార్థి అనేవాడు స్కూల్ స్టేజ్ నుంచే కానీ లేకపోతే కాలేజ్ స్టేజ్ నుంచి కానీ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సమాజంలోని వాడు ఏ విధంగా బ్రతకాలి అని నేర్పించే జ్ఞానమే చదువు.
ఓకేనా? సో అదంతటిని నేర్చుకోవాలి. ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడు ఆ బుక్‌లో ఏదుందో దాన్ని బై హార్ట్ చేయడం. అంటే కంఠస్థం చేసి సో మార్క్సు, ర్యాంక్సు సంపాదించడం అయితే కాదు చదువంటే. ఓకేనా? సో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ విద్యార్థి అనేవాడు బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా బ్రతకాలి అనే దాన్ని డిసైడ్ చేసేదే మనం చదువుతున్న ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో అవి పిల్లల్నయితే నిర్దేశిస్తూ ఉంటాయన్నమాట. వన్స్ ఒకసారి సైనిక్ స్కూల్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఆ విద్యార్థి అనేవాడు 10థ్ క్లాస్ గానీ, ఇంటర్మీడియేట్ కానీ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చిన తర్వాత రిమైనింగ్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారో వాళ్ళకి విభిన్నంగా వాడైతే ఉండటం జరుగుతుంది. సో కొత్తగా ఆలోచిస్తాడు, స్వాతంత్రంగా ఆలోచిస్తాడు. ఒక 100 మంది కాదు 1000 మంది మధ్య అయినా మాట్లాడగలుగుతాడు. ఓకేనా? సో అప్పటికప్పుడు డైరెక్ట్‌గా ఎళ్లి ఓకేనా? సో ఆర్మీలో జాయిన్ అయ్యి సో ఒక ఏదైనా దాంతో పోరాడాలన్నా సరే పోరాడగలిగే శక్తి వాడికుంటుందనమాట. ఓకేనా? అంత క్రమశిక్షణతో అక్కడ పెరగటం అయితే జరుగుతది. మీరు పే చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా సైనిక్ స్కూల్‌లో సో వర్తే. సో అక్కడ మీరు చదువుకోవాలనుకున్నట్లయితే చదువుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ 2 స్కూల్స్ మనకి డివైడ్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ చాలామంది పేరెంట్స్‌కి అనే వాళ్ళకి ఒక డౌట్ రావడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్‌లో చదువుకోవడం మంచిదా? లేదా గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవడం మంచిదా? అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో దానికి సంబంధించి కూడా నేను మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులోనే మనం మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువైపోతుంది. ఎవరు చూడరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నానండి. సో సార్ నా పిల్లాడిని 1,80,000 పే చేసి నేను స్కూల్‌లో జాయిన్ చేస్తాను. లేపోతే 2,00,000 పే చేసి స్కూల్‌లో జాయిన్ చేస్తాను. లేపోతే 3,00,000 పే చేసి మా పిల్లాడిని స్కూల్‌లో జాయిన్ చేసి అక్కడ చదివిస్తున్నాను. చాలా దూరంగా చదివిస్తున్నాను. మా పిల్లాడు బయటకొచ్చిన తర్వాత జాబ్స్ వచ్చేస్తాయి అనే భ్రమలో మాత్రం మీరు ఉండొద్దు. ఓకేనా? బయటకొచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్‌తో పాటు ఈ స్టూడెంట్ కూడా అంతే. ఓకేనా? కాకపోతే వాళ్ళందరికన్నా ఎవరైతే ఈ విద్యార్థి సైనిక్ స్కూల్ నుంచి గానీ, నవోదయ దగ్గర నుంచి గానీ వచ్చే స్టూడెంట్స్ అనేవాళ్ళు, వాళ్ళ స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళుంటారనమాట. మిగతా విద్యార్థుల్లాగా అయితే మాత్రం వీళ్ళు ఉండరు. ఓకేనా? సో, ఆ తర్వాత ఒక ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ స్కూల్ నుంచి బయటకొచ్చిన విద్యార్థి అనేవాడు ఒకసారి జాగ్రత్తగా మీకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని పక్కన పెట్టిన తర్వాత, సో, ఈ విద్యార్థికి అప్పుడు 30,00,000 పెడతాను, 40,00,000 ఇన్వెస్ట్ పెడతాను, లేపోతే 50,00,000 ఇన్వెస్ట్ పెడతాను. ఈడిలాగా తయారైపోవాలంటే మాత్రం వాడెప్పటికీ తయారవ్వడు. అసాధ్యం కూడా. ఓకేనా? సో, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కదాన్ని నేర్పిస్తూ ఉండాలండి పిల్లలకి. నేర్పిస్తూ ఉన్న తర్వాతే సో, వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా అవుతాడు. ఓకేనా? సో, చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని సో, వదిలేసినట్లయితే మాత్రం పెద్దయిన తర్వాత వాడు మంచి సిటిజన్ అవ్వాలంటే చాలా కష్టం. ఓకేనా? సో, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, దానికి తగ్గట్టుగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి. మీ దగ్గర సార్ మా పిల్లల్ని నేను ఒక 2,00,000 పే చేసైనా సరే పర్వాలేదు. నాకు అంత ఉంది నేను పే చేసుకోగలుగుతాను అనుకున్నట్లయితే మీ పిల్లల్ని 5థ్ క్లాస్ చదివేటప్పటికే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకేనా? థర్డ్ క్లాసో లేకపోతే 4థ్ క్లాస్ ఉండేటప్పటి నుంచే మీ పిల్లల్ని ఏం చేయాలంటే ఆ ఎగ్జామినేషన్‌కి మీరు ప్రిపేర్ చేయించేసేయాలి. సో, అప్పుడు ఆ ఎగ్జామ్‌కి వాడు సూటబుల్ అవుతాడు. ఎగ్జామ్ రాయగలుగుతాడు. ఓకేనా? సో, ఇప్పటికిప్పుడు మీరైతే కంగారు పడినట్లయితే చాలా కష్టం. ఎప్పుడో మనకి నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపేర్ చేద్దాంలే అనుకున్నట్లయితే పుణ్యకాలం మొత్తం పూర్తయిపోద్ది. సో, ఎగ్జామ్‌కిను నోటిఫికేషన్ గట్టిగా కొట్టినట్లయితే 3 నెలల లేదా 4 నెలల టైం ఉంటదనమాట. ఆ టైంలోని సో, ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎప్పుడైనా సరే నవోదయ ఎగ్జామినేషన్ గానీ, లేపోతే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ గానీ, ఇతర ఏ ఎగ్జామినేషన్స్ అయినా సరే సో, మన పిల్లలు అక్కడ ఉండాలి అనుకున్నట్లయితే మీకొక టార్గెట్ ఉన్నట్లయితే ముందు నుంచే పిల్లల్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్నట్లయితే బెటర్. ఓకేనా? సో, అప్పుడు ఏంటంటే ఆ టైం వచ్చేటప్పటికి మనం తొందర పడిపోయి సో, ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నట్లయితే చాలా కష్టం. ఒకవేళ ఛాన్స్ మిస్ అయిపోయిందనుకోండి మళ్ళీ రాదు. 5థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నవోదయలో మా పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నట్లయితే కష్టం అవ్వదు. లేదా 6థ్ క్లాస్‌లో కూడా మళ్ళీ సైనిక్ స్కూల్ మనం రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనుకున్నట్లయితే 1 ఇయర్ పిల్లాడికి వేస్ట్ అయిపోద్ది. 7థ్ క్లాస్‌కొచ్చేటప్పుడు కూడా ఏది సరిపోద్ది నేను రాసుకుంటాను, అప్పుడొచ్చినా పర్వాలేదు వెళ్తానంటే 2 సంవత్సరాలు వృధా అయిపోతాయి. 2 సంవత్సరాల కాలం అనేది విద్యార్థికి చాలా చాలా ఇంపార్టెంట్. సైనిక్ స్కూల్ కన్నా అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 1 ఇయర్ అంటే కాస్త కూస్త పర్వాలేదు. కానీ 2 సంవత్సరాలంటే అక్కడ సైనిక్ స్కూల్ కన్నా తర్వాత రోజులు ఈ 2 సంవత్సరాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి పిల్లడికి. సో, అందుకనే ఏంటంటే మనం ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల్ని. సో, నా పిల్లాడిని
నాకు ఒక అబ్బాయి పుట్టాడు లేదా ఒక అమ్మాయి పుట్టింది అనుకునేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం పుట్టినప్పటి నుంచి ఒక ప్లాన్ అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. పెద్దలు అయిన తర్వాత వాళ్ళకి ఇంత ఆస్తి మేము ఇవ్వాలి, లేకపోతే ఆడపిల్ల పుట్టింది వీళ్ళకి ఇంత సంపాదించాలి అని ముందు నుంచే తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటారనమాట. అలాగే చదువు విషయంలో కూడాను సో మీరు ఒక ప్లాన్ అనేది ముందు నుంచే తీసుకోవాలి. ఓకేనా? సో ఫిఫ్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ రాసి నా పిల్లలు సైనిక్ స్కూల్స్ కానీ నవోదయకి కానీ వెళ్ళాలి, ఒక టార్గెట్ అనమాట. ఆ టార్గెట్కి తగ్గట్టు మన పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అవ్వలేదా సిక్స్త్ క్లాస్లోని, సెవెంత్ క్లాస్లోని, ఎయిత్ క్లాస్లోని ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, లేకపోతే స్కాలర్షిప్ టెస్టులు జరుగుతాయి. మళ్ళీ ఎయిత్ క్లాస్లోని మళ్ళీ ఛాన్స్ అనేది వస్తుంది నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి, అప్పుడు రాసుకోవాలి. లేదు ఇంటర్మీడియట్ అనేది వచ్చేసింది పిల్లాడికి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నా కొడుకుని ఎన్డీఏకి జాయిన్ చేయాలి, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి చేయాలి, లేకపోతే ఒక డాక్టర్ని చేయాలి, ఏదైనా అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మనం ప్లాన్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి పిల్లలు పుట్టినప్పటి నుంచే మనం ప్లానింగ్ అనేది పెట్టుకోవాలండి పేరెంట్స్ అనేవాళ్ళు. లేకపోయినట్లయితే చాలా కష్టం. అప్పటికప్పుడు అంటే మాత్రం పిల్లలు అనేవాళ్ళు ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ని వాళ్ళు అందుకోలేరు అనమాట. ముందు నుంచే మనం ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది.